హాల్స్ బంద్ అంశంలో సస్పెన్షన్ గురైన రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జ్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ అత్తి సత్యనారాయణ స్పందించారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్ నిర్ణయంలో తన ప్రమేయం లేదని, దీని వెనుక దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్, ఏషియన్ అధినేత సునీల్ నారంగ్, దగ్గుబాటి సురేష్ బాబుల కుట్ర ఉందని ఆరోపించారు. దమ్ముంటే దిల్ రాజు తన వద్ద ఉన్న వీడియోలు బయటపెట్టాలంటున్న అత్తి సత్యనారాయణతో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. సినిమా హాళ్ల బంద్ పిలుపు నిర్ణయం నేపథ్యంలో రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జి, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్గా ఉన్న అత్తి సత్యనారాయణను జనసేన పార్టీ అధిష్టానం సస్పెన్షన్ చేసింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఈయన సత్యనారాయణ ఉన్నారు. అత్తి సత్యనారాయణ ఉన్నారు, మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ప్రధానంగా సినిమా థియేటర్ల బంద్ పిలుపు నేపథ్యంలో ఈ నిర్ణయంలో మీ పాత్ర ఉందని, సస్పెన్షన్ చేయడానికి ఏమనుకుంటున్నారు, మీ పాత్ర ఉందనుకుంటున్నారు? 100% లేదు. మా పార్టీ కూడా ఇది సత్యమా అసత్యమా అని చెప్పడం మీరు తేల్చండి అని కూడా చెప్పారు. దానికి ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. దిల్ రాజు గారు నన్ను సత్యనారాయణ అని, ఈస్ట్ సత్యనారాయణ అని చెప్పడమే కాకుండా, అనుశ్రీ సత్యనారాయణ అని చెప్పడమే కాకుండా, జనసేన నేత, మీ జనసేన నేతే సత్యనారాయణ అని తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ముఖ్యంగా చెప్పడం వలన పవన్ కళ్యాణ్ గారు నా మీద దృష్టి పెడతారు అన్న దురుద్దేశంతో, ఆయన స్వార్థంతో వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేదని వాళ్ళు మమ్మల్ని అడ్డుపెట్టి వాళ్ళు ఏదో చేద్దారన్న ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నారు. 100% దిల్ రాజు గారికి మా జిల్లా సంబంధించిన సంబంధం లేదు, అది మాత్రం వాస్తవం. కానీ మీరు ఏప్రిల్ 19 తూర్పుగోదావరి జిల్లా ఇదని హైలైట్ చేస్తున్నారు కదా, ఇదంతా చాలా తప్పుడు వెర్షను, తప్పుడు పద్ధతి. ఇదిగో ఇది చూడండి, ఇది ఎన్నో తారీఖు చెప్తున్నాను, మే 22, 2024 ఏంటి తెలంగాణ ఫిలిమ్స్ ఛాంబర్లో తీసుకున్న నిర్ణయం. ఇది ఏంటంటే, ఈ క్రింద పేర్కొన్న సభ్యులు మీటింగ్లో పాల్గొని ఉన్నారు. శిరీష్ రెడ్డి ఫస్ట్ పేరు. శిరీష్ రెడ్డి ఎవరండి? దిల్ రాజు తమ్ముడు. దీని అంతటికీ కూడా కారణం ఇతనే. శిరీష్ రెడ్డి వాళ్ళ తమ్ముడిని వెనకేసుకుని రావడానికి మన మీద ఇలాగ బురద వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే సెక్టార్ మీటింగ్లో, 3 సెక్టార్ మీటింగ్లో కూడా ఆ శిరీష్ రెడ్డి అన్న అతను తొడకొట్టి ఎట్టి పరిస్థితుల్లో జూన్ 1 బంద్ అనే కార్యక్రమం అని చెప్పింది మొట్టమొదటి వ్యక్తి అతనే. కావాలితే ఆ ఛాంబర్లో ఉన్న మీరు సీసీ ఫుటేజ్లన్నీ పరిశీలిస్తే మొత్తం బయటపడుతుంది. అది కప్పిపుచ్చుకోవడానికి ఏంటి, రెండో వ్యక్తి సునీల్ నారంగ్ గారు, ఏషియన్ ఫిలిమ్స్. అంటే ఏషియన్ సునీల్ అంటే సురేష్ బాబు, ఇద్దరు పార్ట్నర్స్. వాళ్ళు ముగ్గురు సంబంధించింది చేశారు. అది జనసేన నేత అనుశ్రీ సత్యనారాయణ. ఇలాగ మా దగ్గర వీడియోలు ఉన్నాయి, అవి అని చెప్పడం జరిగింది. అసలు ఏ వీడియోలు ఉంటే నీ దమ్ము ధైర్యం ఉంటే చూపించు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బంద్ పిలుపు నిర్ణయంలో ఎవరున్నారనేది పవన్ కళ్యాణ్ కూడా విచారణ చేపట్టి ఎవరున్నారనేది తేల్చాలంటున్నారు. అంటే మీకున్న సమాచారం మేరకు, అంటే ప్రస్తుతం 4 మీద ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఈ బంద్ పిలుపు నేపథ్యంలో. 4 ఎవరు అనుకుంటున్నారు మీకున్న సమాచారం? 4 దిల్ రాజ్, శిరీష్ రెడ్డి, ఏషియన్ సునీల్, సురేష్ బాబు. వీళ్ళ ఉద్దేశం మీకు అర్థమవుతుంది కదా. 60-20 సినిమా ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారో అది అన్ని బయటికి వస్తాయని తిరిగి ఇలాగా సత్యనారాయణ మీద పెడితే పోద్దని పెట్టారు. ఇది మళ్ళీ దీనికి ప్రత్యేకంగా వీడియోలు ఉన్నాయి, అవి ఉన్నాయి అన్నారు. చూడండి, ఏ వీడియోలు ఉన్నా సరే మీరు దమ్ముంటే, లేకపోతే మిమ్మల్ని కోర్టుకి ఇస్తా. ఎందుకంటే నా మీద, నా రాజకీయ భవిష్యత్తు మీద మీరు మచ్చబెట్టారు. కేవలం ఆ 4 కుట్ర చేసి నిర్మాత ఏదైతే దిల్ రాజు ఉన్నారో ఆయన సోదరుడు, అదేవిధంగా సునీల్, సురేష్ బాబు, వీళ్ళు కుట్ర చేసి ఆ కుట్రను తనపై మూపి పార్టీలో తనను బదనామం చేశారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాను, జనసేన పార్టీ పెద్దలకి ఈ విషయాన్ని తన ఆధారాలతో కూడా వివరిస్తానని అత్తి సత్యనారాయణ చెప్తున్నారు. ఇది ఈ సినిమా హాల్ల బంద్ నేపథ్యంలో ప్రస్తుతం అత్తి సత్యనారాయణ అభిప్రాయం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి,